ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ కేసులో ఇటీవలే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను సిట్ విచారించింది. ఈ కేసులో 4 పోలీసులు అధికారులు అరెస్ట్ అయ్యారు. అనంతరం ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును పోలీసులు కస్టోడియల్ విచారణ చేశారు. అతని నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. కాగా ఈ కేసులో సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ కేసును వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం సిట్ విచారించింది. ఆ తర్వాతే మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ను సిట్ విచారించింది. వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసి విచారణను వీడియోగ్రఫీ చేశారు. తాజాగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణకు పిలిచింది. 2023 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలపై నిఘా ఉంచడంతో పాటు ట్యాపింగ్తో నగదు వెళ్లే మార్గాలు తెలుసుకుని టాస్క్ ఫోర్స్ సాయంతో సోదాలు చేయడం వంటి అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ విషయాలపైనే సంతోష్ కుమార్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టిన విషయాలు, ప్రభాకర్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది.